తాతయ్య కథలు మానభంగం. చందమామలో వరుసగా వచ్చే తాతయ్య కథలు శీర్షికలో నుంచి ఒక కథ. మళ్లీ పౌర్ణమి వచ్చింది. వెన్నెట్లో తాతయ్య పడక కుర్చీలో కూర్చుని పుడుంకాయ తీస్తూ ఇలా తనలో తాను చదువుకున్నాడు. మానభంగ పరకృతో మానినాం మంగళావహః అనంతో మానభంగేన పాండిత్యం పరమం గతః. మానభంగ పరకృతో మానినాం మంగళావహః అనంతో మానభంగేన పాండిత్యం పరమం గతః. తాతయ్య చుట్టూ మూగిన పిల్లలు ఆయన పొడుం పట్టి పీల్చే లోపలనే, అంటే ఏమిటి తాతయ్య, అది కూడా కథేనా తాతయ్య, కథ చెప్పు తాతయ్య అని గోల చేశారు. పొడుంకాయ నడుములో దోపుకుంటూ, ఆ శ్లోకానికి అర్థమేమిటంటే, మానాభిమానాలు కలవాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్లకు మానభంగం కలిగినప్పటికీ మేలే జరుగుతుంది. వెనకటికి అనంతుడనేవాడు అవమానం పొందిన కారణంగా గొప్ప పండితుడవలేదా అని అన్నాడు. అనంతుడెవరు తాతయ్య, ఏం అవమానం జరిగింది తాతయ్య అని పిల్లలు మళ్ళా అడిగారు. అరవకుండా కథ వినండి, అన్నీ మీకే తెలుస్తాయి అంటూ తాతయ్య ఇలా కథ చెప్పాడు. చోళదేశంలో ఒక పండిత కుటుంబం ఉండేది. అందులో కేదార భట్టు, మహానంది భట్టు, అనంత భట్టు అని ముగ్గురు అన్నదమ్ములుండేవారు. ముగ్గురు భార్యలతో కాపురాలు చేస్తున్న వాళ్లే. అనంత భట్టు అన్నలేగాక వారి భార్యలు, అనంత భట్టు భార్య కూడా సంస్కృతంలో ధారాళంగా మాట్లాడేవారు. ఒక్క అనంత భట్టుకే సంస్కృతం బొత్తిగా రాదు. వాడు తెలివి తక్కువ వాడు కాడు సుమా, సోమరిపోతూ. అందుచేత వ్యాకరణం చదువుకోకుండా వినిపట్టుకున్న సంస్కృతం మాటలు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఏమైందనుకున్నారు, అందరూ భోజనాలు చేస్తున్నారు. అనంతుడు పెరుగు తెమ్మని అడిగే ఉద్దేశంతో పెళ్ళాంతో దధిమానయ్య అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. ఎందుకో తెలుసా, పెరుగు తీసుకురా అనాలంటే దధి ఆనయ్య లేకపోతే దధ్యానయ్య అనాలి. ఆ సంగతి అనంతుడికి తెలీదు. అప్పుడు అనంతుడి భార్య ఏం చేసిందో తెలుసా, ఆ అమ్మాయి మంచి పండితురాలు మరి. తన భర్తను చూసి అందరూ నవ్వారని కష్టం వేసి, మీరంతా ఎందుకు నవ్వుతున్నారు, ఆయన చెప్పింది సరిగానే చెప్పారు, దధి మానయ్య అంటే దధి మా ఆనయ్య, పెరుగు తేవద్దు మజ్జిగ తీసుకురా అని ఆయన ఉద్దేశం అంటూ మజ్జిగ తెచ్చి భర్తకు వడించింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అని సామెత చెబుతారు చూసారా. ఆ విధంగా అనంతుడికి నన్ను నా పెళ్ళాను సమర్థించడమా అని అభిమానం పుట్టుకొచ్చింది. ఆ అభిమానం కొద్దీ వాడు ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కాశీ చక్కాపోయి అక్కడ పట్టుదలతో గొప్ప గొప్ప పండితుల దగ్గర సకల శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకుని ఎన్నో దేశాలు తిరిగి ఎందరో రాజుల ఆస్థానాలలో అంతులేని పండితులను ఓడించి కంకణాలు, బిరుదులు, బహుమానాలు, కానుకలు పుచ్చుకుని మరీ ఇంటికి తిరిగి వచ్చేశాడు. చూసారా, అభిమానం ఉండబట్టే కదా అనంతభట్టు ఒక్కసారి మానభంగం పొందిన కారణంగా పట్టుదలతో శాస్త్రాలన్నీ చదివి అంత గొప్ప పండితుడయ్యాడు అన్నాడు తాతయ్య. Audio Jungle.